తాజాగా బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ చర్చనీయాంశంగా మారింది. ఈ రేవు పార్టీలో వైసీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇక రేవు పార్టీలో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ ప్రముఖులు ముఖ్యులు కూడా పాల్గొన్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రేవు పార్టీలో వైసీపీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ పేరుతో ఉన్న స్టిక్కర్ ఒకటి ఆ కారు కంటించి ఉన్నట్టు, అలాగే ఆ కారులో ఆయన పాస్పోర్ట్ కూడా లభ్యమైనట్టయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీన్ని ఆయన ఖండించే ప్రయత్నం అయితే చేయగా, మరి పాస్పోర్ట్ గురించిన డీటెయిల్స్ అలాగే అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి అయితే ఇప్పటివరకు సమాచారం అయితే అందలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటికే వైసీపీ మంత్రుల మీద చాలా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఇటు బెట్టింగ్లో కావచ్చు, పేకాటల్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా మనం ఏపీ మంత్రుల పేర్లు చాలాసార్లు విన్నాం. అదిగాక ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది ఆంధ్రప్రదేశ్కి లింక్ అయి ఉండడం కూడా మనం చూసాం సార్. ఇప్పుడు తాజాగా అయితే మంత్రి కాకాని గోవర్ధన్ పేరు బెంగళూరు రేవు పార్టీలో వినిపిస్తూ వస్తుంది. సో మరి ఆయన అయితే నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్తున్నారు, కానీ పాస్పోర్ట్ గురించి అయితే ఆయన ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు సార్. ఈరోజు ఆయన మాట్లాడిన దాంట్లో సో మరి ఆయన పాస్పోర్టు అక్కడ ఆయన లేకుండానే లభ్యమైందంటారా? ఇందులో ఆయన పాత్ర ఎంత ఉండి ఉంటుందంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటిదాకా మనకి ఏదో కోర్టులో ఫైళ్ళు మిస్ అయ్యాయి, లేకపోతే ఫోర్జరీ డాక్యుమెంట్స్, లేకపోతే ఇంకా మైనింగ్, ఇంకా లేకపోతే అక్కడ జరిగినటువంటి క్వార్జీ దోపిడీ, తెల్లరాయి అక్రమ రవాణా, ఇలాంటి విమర్శలు ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా రేవ్ పార్టీ దుమారంలో చిక్కుకున్నాడు. దాన్ని ఆయన ఖండించాడు. ఏది ఆ కారు నాది కాదను, ఆ పాస్పోర్ట్ ఏదో, కానీ అక్కడ ఒక కారు దొరికిన మాట వాస్తవం. దానిపైన ఆయన యొక్క పేరు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అని అతికించున్నమాట వాస్తవం. వీడియోల్లో కూడా చూసాం. ఎక్కడ రేవ్ పార్టీ, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ టాలీవుడ్, ఎక్కడ టీవీ నటులు, మోడల్స్, ఎక్కడ వైసీపీ మంత్రి. కాకాని గోవర్ధన్ రెడ్డి వయసు కూడా ఎక్కువే, ఎంత 59, ఇంకా 60కి వచ్చిన మనిషి ఆయన మరి రేవు పార్టీకి వెళ్ళాడని గందరగోళమైన దీంట్లో. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనం చూసినట్లయితే కుక్కలు కనపడ్డాయి. అక్కడ ఆ రేవ్ పార్టీ ఆ వీడియోలను చూసినప్పుడు ఆ పోలీసులు వాళ్ళందరినీ పట్టుకురావటం, వాళ్ళేమో ముఖాలు తలకాయ ఉంచుకొని ఎక్కటము, ఒకటి చెయ్యడ్డం పెట్టుకోవటం, ఆ పక్కన కుక్కలు తిరుగుతున్నాయి, ఆ కుక్కల వాసన చూస్తున్నాయి, ఆ కారుల దగ్గర వాసన చూస్తున్నాయి, ఆ డ్రగ్స్ ఒక 17 గ్రాములు ఏదో కొకైన్కే డ్రగ్స్ కూడా అక్కడ పట్టుబడినట్లు. ఇప్పుడు అది ఏదో వాసుస్ బర్త్డే. ఎవరా వాసు? మనకు వాసు అనగానే బన్నీ వాసు గుర్తొస్తాడు సినిమా వాళ్ళల్లోకి వస్తే. తర్వాత వాసు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తొస్తాడు, ఒంగోలు వాసన్న. అసలు వాసుస్ బర్త్డే అని ఉండేసరికి సరే ఆ వాసు వేరే ఇంకో వాసు కూడా కావచ్చేమో. అక్కడ కాకానిది కనపడటం, కుక్కలు ఉండేసరికి ఈ కుక్కలకి కాకానికి కనెక్షన్ నీకు తెలుసు. మనం చూసాం నెల్లూరులో 12 కోర్టుల సముదాయం, అక్కడ కుక్కలు మురిగాయి. అక్కడ కుక్కలు మురిగితే చిల్లర దొంగలు ఆ కుక్కలను చూసి దడుచుకుని కోర్టు భవనాల్లోకి వెళ్తారు. ఆ కోర్టు బిల్డింగుల్లో కూడా 12 బిల్డింగుల్లోకి వెళ్లకుండా ఆ దొంగలు కూడా కుక్కలు అరిసాయని చెప్పి కాకాని ఫైళ్ళు ఉన్న బిల్డింగ్లోకే వెళ్తారు. ఆ బిల్డింగ్లో కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బెంచ్ క్లర్క్ ఆ బీరువా తాళాలు వదిలేయకుండా కాకాని బీరువాని వదిలేస్తాడు. ఈ కుక్కల దెబ్బకి దడుచుకుని ఆ కాకాని ఫైళ్ళు ఉన్న బీరువా ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళినటువంటి దొంగలు ఏం చేస్తారు? ఆ ఫైళ్ళు ఎత్తుకుపోతారు. ఏ ఫైళ్ళు? ప్రత్యేకంగా కాకాని ఫైళ్ళే. ఫోర్జరీ. అప్పుడు మన ఎవరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశాడు. ఏది ఆయన ఏదో 1000 కోట్లు ఎక్కడెక్కడో ఆస్తులు విదేశాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భార్య పేరు మీద ఆస్తులు కొన్నాడని, ఏదో మనీ లాండరింగ్ అని, ఈడీ అని, హవాలా అని పెద్ద ఎత్తున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ మొత్తం అసలు దేశద్రోహి అన్నట్టుగా రకరకాల ఆరోపణలు చేసి సోమిరెడ్డి మీద టన్నులు బురదేసి గెలిచాడు. ఇప్పుడు అదంతా ఫోర్జరీ. సోమిరెడ్డి దానిపైన కేసులు వేసాడు. కేసులు వేస్తే ఇప్పుడు శిక్ష పడే పరిస్థితుల్లో ఏం జరిగింది? కుక్కలు వచ్చాయి, దొంగలు పడ్డారు,
12 బిల్డింగుల్లో ఆ బిల్డింగ్కే పోవటము, 11 బీరువాలు ఉంటే 10 బీరువాలు వదిలేసి ఆ బీరువాయే తీసి ఆ ఫైళ్ళు ఎత్తుకుపోవటం. సరే, ఇదంతా స్టోరీ మనం చూసాం. ఏది అమ్మిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ కేసు తాలూకు ఎఫ్ఐఆర్, ఆ కేసు రికార్డుల్లో ఇదనమాట. ఆ కుక్కలేంటి, మీరు ఈ రేవు కుక్కలేంటి అని అడగచ్చు. కుక్కలు అనగానే కుక్కలకి కాకానికి కనెక్టివిటీ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా ఇప్పుడు 60 ఏళ్ళు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న దీంట్లో ఇవాళ ఆయన ప్రజల దృష్టిలో దోషిగా మారిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేజీఎఫ్ ఏంటి, ఆ సినిమా ఏంటి, KGF 1 KGF 2 ఏంటది, అదేదో గోల్డ్ ఫీల్డ్స్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మీద తీసిన సినిమా అనుకున్నమాట. దాన్ని మించిన సినిమా సర్వేపల్లిలో ఉందంట. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి KGF 3 సినిమా తీశాడు. ఇక్కడ అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కొల్లగొట్టిన మైనింగ్ కాదు, ఇక్కడ కొల్లగొట్టిన మైనింగ్ ఎక్కువ అని సర్వేపల్లిలో సోమిరెడ్డి వీళ్ళు కాదు, అసలు సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబే ఆరోపణలు చేశారు, ధ్వజం ఎత్తారు. అక్కడ క్వాడ్జీ, విలువైనటువంటి క్వాడ్జీ పెద్ద ఎత్తున అక్రమ రవాణా, రోజుకి 4 కోట్లంట. ఎవరికి, కాకానికి ముడుపులు ముట్టినట్టుగా పర్ డే ఎంత, 4 కోట్లు ఒక్క రోజుకి ఆయనకి చెల్లించి అక్కడ క్వాడ్జీ రవాణా జరిగిందంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ మైనింగ్ జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ, సోమిరెడ్డి, చంద్రబాబు వీళ్ళే కాదు, మీడియాలో కథనాలు కూడా చూసామన్నమాట. అక్కడ తెల్లరాయి ఎలా అక్రమంగా ఎగుమతి జరుగుతోంది, ఎంత పెద్ద ఎత్తున అక్కడ కాలువల పనుల్లో అవినీతి జరిగింది. అక్కడ జరిగినటువంటి అటు ఇరిగేషన్ వర్క్స్లో కానీ, ఇటు రోడ్స్ వర్క్స్లో కానీ, ఇన్ఫ్రాలో కానీ, మైనింగ్లో కానీ, అక్కడ పవర్ ప్లాంట్లలో కూడా బెదిరించి వసూళ్లు చేయడము, భూ కబ్జాల ఆరోపణలు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన తీవ్రంగా వెల్లువెత్తిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఎదురెత్తున్నాడు. అయిపోయింది, సర్వేపల్లి ఎలక్షన్ అయిపోయింది. అతను అక్కడ గెలవడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుస్తాడు. అసలు నెల్లూరులో పుట్టిన ముసలం రాష్ట్రం మొత్తం విస్తరించింది. వైసీపీలో ముసలం పుట్టిందే నెల్లూరులో. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి తాకిడి తట్టుకోలేకే కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరేశాడు. జగన్మోహన్ రెడ్డి మీదే ఎదురు తిరిగి ఆనం రామనారాయణ రెడ్డికి అవమానాలు, సీనియర్ పొలిటీషియన్. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఎంపీ టికెట్ నీకు వైసీపీది ఇస్తే, జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇస్తే ఆ టికెట్ అక్కడ బారేసి తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నాడు. ఇట్లా నెల్లూరులో ముసలం పుట్టి వైసీపీలో, అది రాష్ట్రం మొత్తం వైసీపీనే ఇవాళ చిత్తుగా ఓడించే పరిస్థితి వచ్చిన నెల్లూరులో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదురెత్తున్నాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరిగింది నీకు, ఈ రేవ్ పార్టీలో మళ్ళీ ఆయన పేరు మార్మోగుతోంది. ఆయన కారు అక్కడ ఉందని, అక్కడ దగ్గర 15 కార్లు పట్టుబడ్డాయి. ఏంటి, ఆ బెంగళూరు రేవ్ పార్టీలో. ఆ 15 కారుల్లో కొన్ని ఆడి ఉన్నాయి, బెంజ్ ఉంది. ఈ కారు మీద ఇతను స్టిక్కర్ ఎవరన్నా అతికిస్తారా? అంటే కాకానే అక్కడ వెళ్ళాడా, లేదు కాకాని కారు వేసుకుని ఇంకెవరన్నా కుటుంబ సభ్యులు వెళ్ళారా, లేదు అతని పిఏలు, అతని అనుయాయులు, అనుచరులు ఎవరన్నా వెళ్ళారు. ఎవరో ఒకళ్ళు అటెండ్ కాకుండా కాకాని వెహికల్ అక్కడ ఉండదు. స్టిక్కర్ అంటే ఏమో అనుకోవచ్చు, కార్ తీసుకెళ్ళి దానిలో పాస్పోర్ట్ దొరకటం కూడా మరి ఇప్పుడు దాని మీద కూడా మరి ఆయన ఏం మాట్లాడతాడు, ఏది కారు నాది కాదని ఖండించాడు, పాస్పోర్ట్ నాది కాదని ఖండించాడా? పాస్పోర్ట్ మీద ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూతా డ్రగ్స్, రేవ్ పార్టీ, ఇప్పుడు ఈ కేసుల్లో కూడా ఆయన ఇరుక్కునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని మొత్తానికి కూడా ఇందాక మీరు అన్నట్టుగా ప్యాకాట్లో వాళ్ళే, గంజాయిలో వాళ్ళే, డ్రగ్స్లో వాళ్ళే, బెట్టింగుల్లో వాళ్ళే, ఇందు గెలడందు లేడని నేరాల్లో ఏ నేరం కదిలిచ్చినా కానీ నీకు ఎక్కడికి చేరుతోంది, కేర్ ఆఫ్ వైసీపీ, తాడేపల్లి ప్యాలెస్, వైసీపీ మినిస్టర్లు, వైసీపీ ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్న దీంట్లో నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఈ 5 ఏళ్లలో మారిందంటే ఇదే కారణం అన్నమాట. ఎక్కడ దేశంలో, విదేశాల్లో ఎక్కడ ఏ నేరాలు జరిగినా మూలాలన్నీ ఇక్కడ కదులుతున్నాయి. ఇక్కడ మూలాలు కదిలిస్తే ఆంధ్రప్రదేశ్లో తేలుతోంది.
గుజరాత్లో ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ పట్టుకుంటే మూలాలు ఎక్కడ తేలాయి? విజయవాడలో సత్యనారాయణపురంలో ఏదో వైసీపీ వాళ్ళ ఇంట్లో తేలుతున్నాయి. కాకినాడలో ఏదో స్టీమర్ తగలబెట్టారు, లాంచీ తగలబెట్టారు, అక్కడ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్న లాంచీ తగలబెట్టారంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి చేరుతున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్లో మొన్న చూసాం లేటెస్ట్గా ఏదో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి, బ్రెజిల్ నుంచో ఎక్కడో జర్మనీ మీదుగా ఇక్కడికి చేరాయని. 1000 కోట్ల విలువైన డ్రగ్స్, 1000 ఎకరాల్లో గంజాయి సాగు, 1000 లక్షల పందాలు ఒడ్డుతున్నటువంటి క్యాసినోలు, గుడివాడలో క్యాసినో, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జూద గృహాలు, ఇంత పెద్ద ఎత్తున బెట్టింగ్లు, ఇవన్నీ నేరాలు, ఇవన్నీ ఘోరాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చిక్కుకున్న దీంట్లో రేవ్ పార్టీలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా, ఉందా నిప్పు అక్కడ? తేల్చాల్సింది మీడియానే, తేల్చాల్సింది పోలీసులే. నిప్పు లేనిదే పొగ రాదు. అయితే ఇప్పటికి కూడా ఆయన ప్రూఫ్స్తో సహా అక్కడ కనిపిస్తున్నా కూడా దీన్ని కూడా ఆయన టీడీపీ మీద నెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ స్టిక్కర్ ఏదో జెరాక్స్ అంటించారు, అది ఒరిజినల్ కాదు, 2023 చంద్రబాబు లేడుగా. చంద్రబాబు ఉంటే చంద్రబాబు వెళ్ళి అక్కడ ఆ కారులో అప్పుడు ఆయన కూర్చుని అతికిచ్చాడని నువ్వు చెప్పావంటే అర్థం ఉంది. లోకేష్ బాబు లేడు కదా, ఉంటే లోకేష్ బాబు నా కారులో కూర్చుని నా స్టిక్కర్ ఆయన ప్రింట్ వేసి తీసుకొచ్చి అతికిచ్చాడని నువ్వు చెప్తే నమ్మే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. అసలు నువ్వు ఎక్కడున్నావో వాళ్ళు ఎక్కడున్నారో తెలుగుదేశంకి దీనికి సంబంధం ఏంటి? అది పట్టుకుంది బెంగళూరులో, అదెవరో వాసూస్ బర్త్డే. ముందు ఆ వాసు ఎవడో తేల్చండి, కాకాని కారు అక్కడికి ఎందుకుందో తేల్చండి, అందులో అతని పాస్పోర్ట్ ఎందుకుందో తేల్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.